ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఆడ మగ రకం మొక్కజొన్న సాగులో అనుభవాలు, పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు దంపతులు కానుగుల భిక్షపతి, హైమావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వివిధ పంటల సాగులో అనుభవాలు, షాయంపేట మండలం ఆరెపల్లి గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ఆడ మగ రకం మొక్కజొన్న సాగులో అనుభవాలు, పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు దంపతులు కానుగుల భిక్షపతి, హైమావతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు పరకాల మండలం పైడిపల్లి గ్రామంలో మరి పంట పొలాలలో చక్కగా మొక్కజొన్న చేనుకు ఈరోజు మందులు పిచికారీ చేస్తున్నటువంటి దంపతులు కానుగుల భిక్షపతి అలాగే హైమావతి, వీరిరువురు మరి చక్కగా ఈ పంట పొలాలలో వారి కష్టాన్ని నమ్ముకొని పంటను ఆధారం చేసుకొని వారి కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఈ ఇద్దరు దంపతులను పరిచయం చేసుకుందాం. హైమావతి గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్తే భిక్షపతి గారు. నమస్తే సార్. ఇప్పుడు మీరు పంట పొలాలలో ఉన్నారు. ఈ మొక్కజొన్న చేనులో ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మీరు చెప్పమ్మా. మేము మందు కొడతాం. ఈ పురుగు బాగా విపరీతమైన పచ్చ పురుగు తయారైంది. దానికి మందు కొడితేనే పోతుంది అన్న అటువంటి కాంపిటీషన్లో ఈ మందే కొట్టుకుంటా ఇదే చూసుకుంటుంటాం మేము. అంటే ఇప్పుడు మొక్కజొన్న చేను ఈ వేసవికి సంబంధించినటువంటి పంటగా దీన్ని వేశారు మీరు. ఎన్ని ఎకరాలు వేశారు? 8 ఎకరాలు. 8 ఎకరాలు ఈ మొత్తం మక్క అంత యాసంగి. అంటే గతంలో పత్తి, వర్షాకాలంలో ఏమేశారు? పత్తి పెట్టాము. పత్తి పెడితే అది అంత వర్షానికి అంత పాడైపోయింది, ఏం పంట రాలేదు. అది రాక ఇది మక్క మళ్ళా తర్వాత సీడ్ వేసుకున్నాం. సీడ్ వేసినాక ఇది పురుగు బాగా విపరీతమైన పురుగు తయారైంది కాబట్టి మేమే రోజు ఇంత మందు కొట్టుకుంటాం. దంపతులు ఇక్కడ మరి ఇద్దరు కూడా మరి మొక్కజొన్నకు మందు కొడుతున్నారు. ఏ రకమైనటువంటి మందు కొడుతున్నారు భిక్షపతి గారు చెప్పండి మీరు. అయితే మేము ఈ పత్తి తీసేసి మక్క పెట్టడం జరిగింది. కంపెనీ వాళ్ళు ఏది ఆడమొగ సీడ్ ఇచ్చిండ్రు. అది ఏం చేసినాం అంటే కల్టివేషన్ చేసి పెట్టినాం. పెట్టిన తర్వాత వాటర్ కట్టిన తర్వాత అది మొలిచిన తర్వాత దానికి పురుగు ఉధృతి బాగున్నది. ఇప్పటికీ ఈ మొత్తం 8 ఎకరాలకు 2-3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. మొదటి దఫా మామూలుగా పుక్లిమాని ఇమామెక్టిన్ బెంజెట్ అనేటువంటి మందు సాపులో కలిపి కొట్టినాము. తర్వాత ఏదో మళ్ళా బయో కంపెనీ వాళ్ళు ఏదో ఇస్తే బారాజెడ్ అనేటువంటి ఒక నోవెల్యూరాన్ అనేటువంటి కెమికల్ ఉన్నటువంటి మందు కొట్టినాము. మళ్ళా ఇప్పుడు థర్డ్ టైం ఇప్పుడు ఏంటంటే ఆంప్లిగో కోరాజెన్ ప్లస్ అనేటువంటి ఒక కెమికల్ కలిగినటువంటి మందు ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం లద్దె పురుగు వచ్చి మొత్తం చేను ఇట్లా తింటుంది. దాన్ని గమనించి మేము ఈ మందు కొట్టడం జరుగుతుంది. అవును, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కర్రలు పసుపు పచ్చగా మారిపోతున్నాయి, ఇది ఆకులు. అవును. అంటే ఇది దీనికి ఏ కారణం చేత మరి ఇది మారిందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి అమ్మా హైమావతి గారు. మందు వేయడం వలన వేయకుండానా తెలియదు కానీ ఎర్రపు అయితే వస్తుంది కింది ఆకు.
ఏర్పరచడం వల్ల దాన్ని కింద అది అయిపోతుందని మొన్న పిండి పోసినాం. పిండి పోసినాక ఇప్పుడు కొంచెం పచ్చదనానికి వచ్చింది. పచ్చినాక ఇప్పుడు ఇక మళ్ళీ మందు కొట్టుకొస్తాను. ఓకే, మరి ఈ ఎరుపుదనం పోవాలని అంటే దీనికి కారణము ఏమై ఉంటుందని మీరు భావించారు? అయితే ఈ ఆడమొగ విత్తనం కాబట్టి ఈ మొగ విత్తనానికే ఓన్లీ మొగ సార్లకు 5 సార్లకు ఒకటి 5:1 తోటి మేము పెట్టడం జరిగింది. ఆడ 5 మొగదొక్కటి. అయితే ఆ ఆడ 5 బాగానే ఉన్నాయి. ఈ ఒక్క మొగసాలు మాత్రం కింద ఆకులు కొద్దిగా ఎర్రబారినట్టు వచ్చినాయి. అది కంపెనీ వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మామూలుగా దాని ఒక సీడుకున్నటువంటి ఆ వెరైటీకి ఉన్నటువంటి లక్షణమే అది, మనకు అటువంటి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, మీరు మామూలుగా స్ప్రే చేసుకునేటువంటి మందులే స్ప్రే చేసుకోండి అని వాళ్ళు మాకు సజెషన్ ఇచ్చిండ్రు. కాబట్టి మేము అదే విధంగా ఫాలోఅప్లో ఉన్నాం. అంటే ఇది ఆడ మగ రకానికి సంబంధించినటువంటి మొక్కజొన్న అన్నమాట. అవునవును. అంటే ఈ మొక్కజొన్నలో కూడా ఆడ మగకు సంబంధించిన రకం ఉందా? ఉన్నది. ఇది మనకు ఏంటంటే 100, 110, 20 రోజుల లోపు దీన్ని ఒక బెండ ఇచ్చి గింజ తయారు కాగానే దీన్ని ఏం చేస్తారంటే అది ఇరుసుకొని మార్కెట్కు తీసుకెళ్ళిపోతారు. దీంతో పెద్దగా బెండుతోటే పోతుంది అన్నట్టు. అది 3,300 ఏమో కమిట్మెంట్ ఉన్నది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా ఇది ఏంటంటే 60,000 అట్లా ఇస్తామనేటువంటి బాండు కూడా వాళ్ళు మనకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వాళ్ళు చెప్పిన విధంగా ప్రాసెస్లో నడుతాను. అంటే ఇప్పుడు ఈ ఆడమగ రకానికి సంబంధించినటువంటి మొక్కజొన్న సాగు చేస్తున్నారు కాబట్టి అంటే కంపెనీతో మీకు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? అంటే ఇది ఈ పంట పూర్తిగా వాళ్ళే తీసుకోవడం కానీ, అంటే మీరు చెప్పండి అమ్మా. వాళ్ళే తీసుకోడు, వాళ్ళే కొనుక్కోడు. బెండుతోటి మనం ఇరిసియడం, మనం మొత్తం ఒక లోడ్ వేస్తే లోడ్ తీసుకుపోయి వాళ్ళు అమ్మి మనకు డబ్బులు ఇవ్వడం కలుగుతాయి. అంటే మరి దీంట్లో లాస్ కనుక జరిగినట్లయితే ఎవరు లాస్ జరిగితే ఏమవుతుంది అంటే ఏకురాన 60,000 ఇవ్వడం, మనం ఏమి కంకి వెళ్ళకుంటే అంటే వాళ్ళే వాళ్ళే ఇస్తారు. సో చక్కగా మీరిద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మరి కొంత ఇంకా ఇక్కడ కలుపు కూడా మనకు కొంత కనిపిస్తుంది. మరి ఈ కలుపు నివారణకు సంబంధించి ఏం చేస్తున్నారు? ఈ కలుపు అనేది ఫస్ట్ టైం ఏమైందంటే కంపెనీ వాళ్ళే మందు ప్రొవైడ్ చేసిండ్రు. కంపెనీది అందులో సరే ఆ గడ్డి మందు అనేటువంటి ప్రొవైడ్ చేసిండ్రు. దాన్ని ఏం చేసినాం అంటే ఫస్ట్ టైం కొట్టినాం. కొట్టిన తర్వాత ఒక 20-25 రోజుల తర్వాత మళ్ళీ కలుపు అవుపడ్డ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా గడ్డి మందు స్ప్రే చేసినాం. స్ప్రే చేయడం వల్ల మొత్తం అంతా గడ్డి మాత్రం పోయింది, సేన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నది. గడ్డితోటి దానికి గడ్డికి సంబంధించినటువంటి మంచి కెమికల్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అయితే గడ్డితోటి ఏముండలేదు. మక్క వరకు అయితే కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి మాకు. మరి ఇది ఆడమగ అన్నారు కాబట్టి ఎట్లా దీన్ని దున్నారు, ఎట్లా నాటారు? దీనికి ఈ నాటిన పద్ధతి గురించి మీరు చెప్పండి. రోడ్ వెటర్ కొట్టించి అదే మళ్ళా ట్రాక్టర్ తోటి సార్లు తోలిచ్చి ఆ సార్ల పొంటే గింజలు పెట్టించినాం. కూలలో పెట్టి ఎకరాన 6-6 పెట్టి గింజలు పెట్టించినాం. వాటర్ వేసినాం, పిండి పోసినాం. అంటే ఈ ఆడ మగ అనేటువంటి జొన్న కాబట్టి ఈ జొన్నలను మనం గుర్తించడం ఎట్లా? మరి కట్టెలు పెట్టుకోవాలి. 5 సార్లకు ఒకటి కట్టెపుల్లలు పెట్టుకోవాలి. తెలియదు 5 సార్లకు ఒకటి కట్టెలు పెట్టిన తర్వాత ఆ కట్టెపుల్ల పెట్టిన సాలే వాళ్ళు మొగసాలు పెట్టాలి. ఆ ఒక్క సాలుకు మొగసాలు వేరే ఉంటారు, ఇది పెట్టేటోళ్ళు వేరే ఉంటారు. ఎవరిది వాళ్ళే పెట్టుకుంటూ పోతారు. మొత్తము 8 ఎకరాలు ఇదే చేస్తున్నారా లేకపోతే వేరే ఇదే? ఈ ఒకటే సీడు, ఒకటే రకం, ఒకటే కంపెనీ, మొత్తం ఇదే. తీసుకున్నాం. అది కంపెనీ సీడే. అది కూడా బాగానే ఉన్నది మాకు. అది కూడా మాకు ఈసారి సక్సెస్ఫుల్ కావచ్చు అని ఆశిస్తాను. అంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న సాగులో మీకు ఎంతకాలం నుంచి అనుభవం ఉంది? ఈ సంవత్సరమే. ఈ సంవత్సరమే మేము సీడ్ వేయడం. అంతకుముందు తోట బాగా పెట్టేది. తోట పెట్టి లాస్ వచ్చింది. లాస్ వచ్చి ఇక పత్తి పెట్టి మక్కేసుకుందామన్న ఆలోచన వెంబడి పత్తి పెట్టినాం. పత్తి పెడితే పత్తి అట్లయింది. పత్తి అయిన తర్వాత ఇక పత్తి పోయిందని ఇక సీడు వాళ్ళు వచ్చి పెట్టండి, ఒక దిక్కు ఉన్నది బిట్టు, మాకు ఇది కావాలి అని వాళ్ళు అన్నారు. అంటే ఇక ఒక దిక్కు ఈ బిట్టు మొత్తం ఇచ్చేసినాం. వాళ్ళు గింజలు తెచ్చిచ్చిండ్రు, పెట్టినాం. మొత్తానికి పంట మార్పిడి పద్ధతి పాటించారు. సరే, ఇప్పుడు ఇది పండించడానికి సంబంధించిన విషయంలో ఎరువులు ఏమేమి వేశారు? అంటే సాధారణంగా బలానికి సంబంధించి ఎరువులు ఏమేమి వేశారు? ఎరువులు అంటే ఫస్ట్ దుక్కిల డిఏపి, పొటాషు, మామూలుగా యూరియా కలిపి సాళ్ళ పొంటి పోసుడు జరిగింది. తర్వాత మొలకొచ్చిన తర్వాత ఒక 20-25 రోజుల వరకు 20-20 కలిపి పోసినాం. 20-20ను అది యూరియా కలిపి పోసినాం. ఎకరాన బస్తా బస్తన్నర చొప్పున. మళ్ళా థర్డ్ టైం వచ్చి
కోరమండలు 28-28 అటువంటి అదిను యూరియా ప్లస్ కలిపి పోసే అటువంటి ప్లాన్లో ఉన్నాం. మేమైతే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం అయితే అంతవరకే దాన్ని చేసినాం. అంటే సేంద్రియ ఎరువులు వాడాలా? సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు మామూలుగా పత్తిని ఏం చేసినాం అంటే ఇంట్లోనే కొట్టించినాం, కలియదున్నారు, కలియ దున్నిచ్చినాం. రోడ్డు కొట్టడం వల్ల అంతా కలియ దున్నడం జరిగింది. అయితే ఈ పత్తి కంటే ముందు పెంట అంటే మంద పెట్టడం జరిగింది. గొర్రెల మంద పెట్టడం జరిగింది. ఓ 4 ఎకరాలకు అట్లా కోటి ఎరువు తెచ్చి పోసడం జరిగింది. అవి కూడా మేము పోసినాం. ఇది ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు అది కూడా సేంద్రియ ఎరువులు కూడా వాడినాం. వేశారు ముందుగా అడ్వాన్స్ పత్తి దున్నక ముందే. పత్తి అంటే పత్తి కంటే ముందు అడ్వాన్స్ పోసినాం. ఇక పత్తి ఏమీ లేదు, పత్తి అంత వర్షాలకు లాస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ కలియ దున్ని దాన్ని కూడా ఎరువుగా వాడుకొని ఇప్పుడు వేసుకున్నాం. సరే, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు సాధారణంగా దీనికి నీటి సౌకర్యం కల్పించాలి కదా, మరి ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు? 20 రోజులకు ఒకసారి వాటర్ వేయాలి. ఇవి బాగా వల్లితే బెనికిపోయినట్టు అయ్యి కర్ర పీకలేదు. ఇక ఎప్పుడైతే వల్లు ముఖం ఇట్లా కర్ర దగ్గరికి వస్తుందో అప్పుడు వాటర్ వేస్తూనే ఉండాలి. 20 రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ వాడాలి. అంటే ఎన్ని నెలల పంట ఇది? మరి 100 రోజులు కావచ్చు. ఎన్ని నెలల పంట మీరు చెప్పండి? 110 రోజులు. 110 రోజులల్లో 115 రోజులలో కంప్లీట్ చేతికి వచ్చేస్తుంది సార్. అంటే 120 రోజులు, 4 నెలలు అన్నమాట. 4 నెలలు, 120, 110 లోపే 110 రోజులలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఇటువంటి దాని మీద ఏమో మాకు అవగాహన లేదు, కానీ పోయినసారి ఈ మక్క పెట్టి ఒక ఎకరాన వాళ్ళు 35 క్వింటాన్లు 38 క్వింటాన్లు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎకరాన అంటే ఒక క్వింటల్కి వచ్చి 3300 3400 కమిట్మెంట్ కంపెనీ తోటి మాట్లాడుకొని చేసి వాళ్ళు పోయినసారి లాభపడ్డోళ్ళు కూడా ఉన్నారు. అది చూసి మేము ఈసారి అట్లా ప్లాన్ చేసుకున్నాం. సరే, ఇప్పటి వరకు ఇది ఎన్ని రోజులు? ఇప్పుడు ఇది మొలక, ఇది మొక్కజొన్న నెల దాటింది. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. పెరగది ఇది తొందరగా దానిలాగా. మన ఇది లోకలు సీడు లాగా టక్కున పెరగది. ఇది ఎన్ని రోజులు అంటే మామూలుగా మనము ఇప్పుడు ఏరియా 8 ఎకరాలు కాబట్టి ఫస్ట్ మేము ఏం చేసినామంటే నవంబర్ 14కు స్టార్ట్ చేసినాం. నవంబర్ 14th స్టార్ట్ చేస్తే డిసెంబర్ 5 వారం దాకా పెట్టుడు జరిగింది. వాటర్ కట్టడం, ఈ కల్టివేషన్ చేయడం, ఈ పెట్టియడం, కూలీల ప్రాబ్లమ్స్ అవి అన్నీ అంత టైం తీసుకున్నది. అంటే ఇది లాస్ట్ డిసెంబర్ 5లా పెట్టినాం. డిసెంబర్ 5 అంటే మామూలుగా మనకి ఎన్ని రోజులు వస్తుంది ఇది? అదేమో హైట్ అవుతుంది, అదేమో 2 నెలలు అవుతుంది. ఇదేమో నెల 15 రోజులు అవుతుంది. అంటే ఆ 15 రోజుల గ్యాప్ ఉన్నది కాబట్టి ఇది నెల 15 రోజుల 40-45 రోజుల మొక్కలవి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు మనం ఇది నిలబడ్డది. అంటే ఈ 40-45 రోజుల వయసు ఉన్నటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి రోగాలు కనిపిస్తున్నాయి. అట్లాగే కొంత నల్లి పురుగు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి వీటి నివారణకు ఈ అన్నిటికీ ఇదే మందు సరిపోతుంది అనుకుంటున్నారా? అయితే ఇది పురుగు మందుతో పాటు ఈ రసం పీల్చే పురుగులకు ఈ థయామిథాక్సమ్ అని అక్టారా కానీ అంటే అదే థయామిథాక్సమ్ అనేటువంటి కెమికల్ కలిపి, లేకుంటే సాపు ఈ విల్టు రాకుండా సాపు కలిపి మందులు కొట్టడం జరుగుతుంది. అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యి కొడతాను. ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నది. ఓకే, ఇంకా దీంట్లో మరి చేయాల్సినటువంటి ఇంకా పనులు ఏమున్నాయి? ఇప్పుడు 45 రోజుల కాలం కలిగినటువంటి అది కాబట్టి ఈ పంట మొక్కజొన్న ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏంటి? అంటే మనకు పంట ఏపుగా వచ్చి మనకు చేతికొచ్చే వరకు. అయితే ఇప్పుడు ఏంటంటే వాటర్ ఇవ్వడం ఒకటి, ఇంకొకసారి 2 సార్లు ఇది ఎరువులు వేయడం రెండవది. మూడవది ఏంటంటే ఆడమొగ సాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఆడవాటి పీకలు తీయడం అనేది, ఆ తలసుంచ అనేది తీయడం జరుగుతూ ఉంటుంది. అది కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అది అంటే వాళ్ళు వచ్చి తీయడం జరుగుతుంది. అది తీసిన తర్వాత అవి కంకులయ్యి గింజ జర గట్టి పడి ఇంకా ఎండిపోక ముందు పచ్చి కంకిని దాన్ని ఇరిచి వాళ్ళకు ఇవన్నీ చెప్తారు వాళ్ళు. అప్పుడు ఇరిచే బాధ్యత మనది. అప్పుడు సంచులలో నింపి మనం ఆ ట్రాన్స్పోర్ట్కు రోడ్కు అప్లై చేయాలి. రోడ్కు అప్లై చేస్తే వాళ్ళు అప్పుడు వాటిని కాంటబెట్టి
ఆ లారీలలో లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మనకు అమౌంట్ కమిట్మెంట్ ప్రకారం అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. కంపెనీ ఇస్తుంది, కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తారు. మొత్తానికి అయితే ఇది లాభదాయకమైనటువంటి పంటగానే మీరు భావిస్తున్నారా? మంచిగానే, మంచిగానే లాభం వస్తుందనే చేస్తాను. ఓకే, మరి ఇది పంట ఉత్పత్తి అయిన తర్వాత ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక లాభదాయకమైనటువంటి అదే కాకుండా మనం తినడానికి కానీ లేకపోతే కోళ్ళదానగా ఉపయోగిస్తారా? ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు? ఇది మనకు దీని విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఆడకంకిని ఇరిచి సంచులలో ప్యాక్ చేసి రోడ్ వరకు వేసుడు వరకే మనకు దీని గురించి అవగాహన ఉన్నది. అది ఏం చేస్తారు ఎట్లా అనేది మనకు దాని గురించి ఏం మనకు వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు. అంటే అంత కంపెనీ మీద ఆధారపడి, అంత కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, చాలా సంతోషం. మరి ఇద్దరు దంపతులు భిక్షపతి అలాగే హైమావతి గారు మరి తమ పంట పొలాలలో చక్కగా ఆ మొక్కజొన్న సాగు చేస్తూ మీ యొక్క అనుభవాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భిక్షపతి అలాగే హైమావతి గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు ఆడా మగ రకం మొక్కజొన్న సాగులో అనుభవాలు పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు దంపతులు కానుగుల భిక్షపతి హైమావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వివిధ పంటల సాగులో అనుభవాలు. షాయంపేట మండలం ఆరెపల్లి గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు షాయంపేట మండలం ఆరెపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వ్యవసాయ పరంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి, అలాగే ఈ ఆరెపల్లి గ్రామంలో ఎట్లాంటి పంటలను వేశారు, తర్వాత పంటల యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాలను మరి మనతో పంచుకోవడానికి దైనంపల్లి పాపయ్య మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఆయనను ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి పాపయ్య గారు. నమస్కారం సార్. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశేషాల గురించి ఎట్లా ఉన్నది ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా మీ గ్రామంలో అంటే ఈ ఆరెపల్లి సరౌండింగ్ ఏరియాస్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కానీ ఎట్లాంటి రకాలైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి? నా పేరు పాపయ్య, శాంపేట మండలం ఆరేపల్లి గ్రామం, హన్మకొండ జిల్లా. మాది ఆరేపల్లి శివార్లో నల్లరేగడిలో అరటి తోట పెడతాం, పత్తి పెడతాం, మిర్చి పెడతాం. మిర్చి మా దగ్గర లేదు కానీ ఎక్కువ అటు దుబ్బరాగలో పెడతారు కానీ మా కాడ అది అయిరాదు. కానీ పత్తి, మిర్చి, పెరడేస్తాం. ప్రధానంగా పండించే పంటలు ఒక పత్తేనా లేకపోతే ఇంకా? పత్తి పండుతుంది, పెరడి పండుతుంది మా కాడ. అరటి తోట పండుతుంది, మొక్కజొన్న పండుతుంది. మిర్చిలు పెట్టరా? మిర్చిలు మా కాడ ఎక్కువ, మా కాడ వైరస్ వస్తుంది. ఎందుకంటే 1-2 ఎకరాలు 3 ఎకరాలు పెడితే ఆ వైరస్కు మాకు తట్టుకోలేదు. ఓ 10-20 ఎకరాలు పెడితే 50 ఎకరాలు పెడితే ఆడదంతా ఆ వైరస్ అటే ఉండి అటే పోతుంది. పోయినసారి ఎకరం పెడితే వైరస్ వచ్చి మొత్తం పోయింది. ఆ కారణం ఎవరం పెడతలేము. ఇక మేము పెట్టాం పడల్లా పత్తి ఫస్ట్ పెడతాం. ఇప్పుడు ఎండాకాలం సాగు చేసి దాంట్లో ఇంత పెంట లేకుంటే ఎరువు ఏదైనా వేసుకొని కొడేరు ఇట్లా పోసుకొని మళ్ళీ. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నది కేవలం పత్తి అలాగే మొక్కజొన్న మాత్రమేనా? ఇంకా ఏమైనా కూరగాయల సాగు, అరటి సాగు, పొగాకు సాగు, ఇంకా ఇతర ఏ పంటలు సాగు చేస్తుంటారు? అరటి తోట ఉంది పక్క పంట. నల్లరాగడి కాబట్టి డ్రిప్ వేసుకుంటే అరటి తోట బాగా వస్తుంది కానీ అది గ్యారంటీ ఉంటలేదు. వర్షాలు వస్తే అది ఏది గాలి వరాలు వచ్చి అంటే ఇరిగి మొత్తం కుప్ప అయిపోతాయి. 2 సంవత్సరాలు పెడితే 2 సంవత్సరాలు గాలికి ఇరిగి మొత్తం ఇరిగిపోతాయి. దానివల్ల సంవత్సరం ఒక పంట కాబట్టి భయపడుకుంటే ఎవరు పెడతలేరు. అందుకే తీసేసి పత్తి గుట్టి తీసేసిన తర్వాత మళ్ళీ పెండ వేసుకుంటాం. ఎండాకాలం పెండ వేసుకుంటాం. ఆ పత్తి పెడితే పత్తిలో పురుగు వస్తుంది, ఎర్ర పురుగు వస్తుంది కదా అని మందులు కొడితే మళ్ళీ మేము ఇంట్లో దాచుకుంటే మళ్ళీ ఒకటి ఏదో కుడుతాను ఇంట్లో కుట్టే పురుగు వచ్చి దద్దులు ఎత్తాయి. అది దద్దులు ఎత్తాయి అని అయ్యో అమ్మదాని పోతే వాళ్ళు తక్కువనే అడుగుతాను. ఇప్పుడు తక్కువ ధరకే పత్తి అమ్మినాం మేము. ఫస్ట్ ఆనకాలంలో అమ్మినాం.
ఏదో పురుగు తలిగి దద్దులు వేసినాయి, మొత్తం దద్దులు వేసి మొత్తం ఆ శరీరం అంతా స్కిన్ ఖరాబ్ అయింది. స్కిన్ ఖరాబ్ అయితే మళ్ళీ వేరే అని పిలుచుకొచ్చి అడ్డీసన దొక్కి అమ్మితే ఆయన అడిగి పావు చెరుకు కొన్నాడు. అడిగి పావు చెరుకు కొని అమ్మితే అది లాసే. అదే మిన పైసలు పట్టుకొని మళ్ళీ మేము దిక్కు సాగు చేసుకొని మళ్ళీ పీరియడ్ ఇచ్చే వరకు ఆ పీరియడ్కి నీళ్ళు రాలే. నీళ్ళు రాకపోతే ఆ కెనాల్ కాలవచ్చుడు, ఆ పోడుకు ఆ నీళ్లు బోర్ వేసుకోవడం దాని కొంచెం కష్టమైంది. సరే అకులముకలు పడినాక మళ్ళీ కోసే టైంలో వర్షాలు వచ్చినాయి, అది అడ్డం పడ్డది. వర్షాలు అడ్డం పడి ఆ గాలి ద్వారా వర్షాలు పడితే మళ్ళీ చాలా సూచనలు వాళ్ళు ఇచ్చింది లేకపోతే లేదు సార్ అట్లయితే అట్లా అని కోసినాక కోసిన వెంటనే వర్షాలు మళ్ళీ ఫుల్ వర్షాలు పడి ఆ మొలక వచ్చినాయి. మొలకైతే అకాల వర్షాల వల్ల పెండ పోతే ఆ రోడ్డు పొంటి అచ్చిపోయే బస్సులు లారీలు అవి తొక్కి అట్లా ఖరాబ్ అయినాయి. రైతులు ఈ సంవత్సరం వేసిందని లాభం లేదు. మొత్తం ఆ మకలమ్మ పోతే నల్లబడ్డాయి అంటారు, లేకుంటే మొలక వచ్చినాయి అంటారు. అరే ఏం చేయాలి అని మరి మేము ఇక్కడికి ఏం చేయాలి మరి ఈ ఐకేపీకి వేసుకుపోయినాం గవర్నమెంట్ కాడికి. గవర్నమెంట్ వేసుకపోతే ఆయన చైర్మన్ నుండి ఇవి పోవు, ఇవి నల్లబడ్డాయి, అవి ఆడిపోతాం మాది లారీ ఆపుతారు. మంచి పోయేటి అక్కడ మొక్కలు ఏమైనా రిటర్న్ వస్తే మళ్ళీ అడిగి పావుచారు ఆ ఊళ్ళో అయినా అమ్ముకుంటే అవి తక్కువ ధరకే పోయినాయి. రైతుకున్నంత గోస అయితే ఎవరికి లేదు. రైతు అంటే గత సంవత్సరము పెట్టినటువంటి పంటల పరిస్థితిని మీరు వివరించారు. అంటే ఇక్కడ ముఖ్యంగా కేవలం నల్లరేగడి భూములు మాత్రమే ఉన్నాయి. దాంట్లో పత్తి, అలాగే మొక్కజొన్న, అలాగే వరి సాగు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పంటలని మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి చెప్పండి. ఈ పొడిదుక్కులలో మరి ఏ విత్తనాలను అంటే ఇక్కడ ఇక ఏమేమి వేశారు? కొంతమంది బోయేదోలి మొక్కజొన్న పెట్టారు. బోయేదోలి ఆ గడ్డల మీద మొక్కజొన్న పెట్టి నీళ్ళున్న వాళ్ళు నీళ్ళు మొలిచినాయి. అవి మొత్తం మేము కూడా వేయవచ్చు కానీ దుప్పికం తడవచ్చు కానీ ఏమో ఆదుకుంటోళ్ళు ఇవ్వలే ఏమో కానీ తెలియదు. మరి దేవుడి దిక్కు మాకు ఇవ్వలేరు. కొంతమంది స్ప్రింకలర్ వేసుకుంటారు కదా, స్ప్రింకలర్ కూడా ఏం తడతాయి సార్, మీది పక్క మంది తడతాయి, లోపల ఎట్లుంటుంది? పొడి దుక్కులలోనే విత్తనాలు పెట్టారు కాబట్టి దానివల్ల మరి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడట్లేదా? ముఖ్యంగా ఎందుకంటే మొక్క మొలకపోవడము లేకపోతే మొలిసిన అది ఈ ఉష్ణోగ్రత వల్ల మొక్క ఖరాబ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి దీన్ని బట్టి మీరు రైతులంతా ఏమనుకుంటున్నారు? అందరూ కూడా పొడి దుక్కులలోనే పెట్టారా విత్తనాలు? అవును సార్, అందరికీ అంటే టైం దగ్గర పడ్డది కదా. ఒకరు పెడతాంటే ఒకరు గట్టి పండి కొడతాంటే ఇగో మేము ఒక మంది కొడితే ఇంకో ఇదే మంది ఇంకోలు కొడతారు. ఒక్కరు పెడతా అంటే అందరు పెట్టుకుంటా వీళ్ళు అట్లనే ఒకరు అరే ఈయన పెడతాను పక్క పండి పెడతాను గాని పెట్టలే అంటే అంత పెట్టిండ్రు. మొక్కజొన్న వేసుకుంటారు. ఇక ఎవరు దోసింది వాళ్ళు వేసుకుంటారు. ఇంత పెసర వేసుకుంటారు, మినీ వేసుకుంటారు, లేకుంటే కంది గుంజుకుంటారు సార్. కంది కూడా గుంజుకుంటారు. ఏం చేస్తారు మరి? ఆశింగ్ కంది ఉంటుంది, ఆ కంది ఉంటుంది, మళ్ళీ ఆశింగ్ వరకు కొట్టుకుని కంది ఉంటుంది. దానికి సాల్ కంది గురించి మళ్ళీ కంది వేసుకుంటారు. మా టైం అయిపోయినాక ఎవరు చేస్తారు సార్? అంటే మీరు ఒక అనుభవం ఉన్నటువంటి రైతుగా చెప్పండి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి సాధారణంగా దాదాపు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడి దుక్కులలోనే చాలా వరకు విత్తనాలను పెట్టి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది? మీ యొక్క అనుభవాన్ని బట్టి చెప్పండి. సింగ అంటే ఇంత పెరడు వేసుకుంటే ఏమన్నా వస్తుంది కానీ ఆశ సార్. ఇక ఏంటంటే గుంటు కొట్టుకుంటే నీళ్ళున్నలో ఇంత పెరడు వేసుకుంటారు, లేకపోతే కందులు, పెసాలు, మినువులు ఏమన్నా వేసుకొని ఏమన్నా పంటలు వేసుకుంటారు. ఏది వేసుకోవచ్చు మాకున్న దాంట్లో పెరడి ముఖ్యం సార్. కానీ మళ్ళీ పందులతో ఉంటుంది సార్. పందులు వస్తా ఉంటాయి, అడవి పందులు వస్తా ఉంటాయి. అడవి పందులు కాయాలి. ఇక్కడ అయిపోతే అడవి పందులు వస్తా ఉంటాయి. మళ్ళీ ఏమైనా పెట్టుకోవాలంటే మాకు ఏది పెట్టుకుంటే ఛాయిస్ లేదు సార్. సరే ఒక పంట 2 పంటలు ఇల్లదా సరే మొక్కజొన్న లేటుగానే వేసుకుంటాం కావచ్చు. కానీ మళ్ళీ దొరికితే మాత్రం మళ్ళీ గుంటు కొట్టుకొని మళ్ళీ గడ్డి పడ్డది సార్. అంతా గడ్డి పడ్డది మళ్ళీ గుంటు కొట్టుకొని మళ్ళీ మేము అవును సార్ అంతే, మాకేం లేదు సార్. మరి ఇప్పుడు మీకు నీటి వసతులు ఏమున్నాయి? కేవలం వర్షాధారమేనా, లేదంటే ఇంకా ఏమైనా కుంటలు, చెరువులు, బావులు లేదా కెనాళ్ళు వాటి ద్వారా నీటి సౌకర్యం కల్పించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏ లేవు సార్. బాయిలు కానీ మా మిట్ట బాయిలు 10 గొల్లలు లోతుంటాయి. వాటరు 10 గొల్లలు లోతుంటాయి. ఇక వర్షాకాలం బాగానే నీళ్ళు ఉంటాయి. ఆనకాలమే ఎండాకాలం తప్ప వర్షాకాలం బాగానే ఉంటాయి నీళ్ళు ఏమి ఓడిపోయి. ఒకవేళ వేసుకుంటే ఓ బాయ్ మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. 10-20 మంది ఉంటాం కాబట్టి బాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకుంటాం సార్. అంటే ఒకరు బాయ్ ఒకరు వాడుకుంటాం సార్. సహకరించుకుంటాం సార్. మేము పక్క పైపు ఉంటాయి కదా, ఆ సహకరించుకుంటే నీళ్ళు కూడా ఓడిపోయి సార్. తేమ బాగుంది సార్. మొన్నటిదాకా కెనాల్ కాలువ వచ్చింది కదా, కెనాల్ కాలువ వచ్చింది. మొన్న వర్షాల పడట్లో తేమ బాగానే ఉన్నది. వాటర్ కూడా పైకే ఉన్నాయి, ఏమంతా ఏం లేదు. వర్షకేం నీళ్ళకేం తోలేదు. కానీ ఇంకా బాయిల వాళ్ళకి అത്ര ఏమి లేవు. బాయిల వాళ్ళకు కొన్ని వాళ్ళ బాయిల వాళ్ళకు వాళ్ళకి వేసుకోవాలంటే భయం అయితే ఎవరు ఇయ్యరు. వాళ్ళకి గదే ఇప్పుడు ఏమన్నా బోర్ బావులు ఉన్నాయా మరి ఇక్కడ? బోర్ బావులు ఉన్నాయి. బోర్ బావులు కంటిన్యూ పోతా ఉంటాయి. 2 ఇంచులన్నర పోతాయి. ఇక బోర్ బావులలో బావి ఉన్నది. బావి 10 గంటల రోజుల్లో బావి నీళ్ళు ఉండదు. అందరూ నీళ్ళలో మోటార్ వేసుకున్నారు. పైన ఎవరు ఉంటాయి
ఆటోమేటిక్ స్టార్ట్ పెట్టుకుని నీళ్ళ మోటార్ వేసుకుంటాను ఇవాళ రేపు. కరెంటు 24 కరెంట్ ఉంటుంది. కరెంటు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే రాత్రి 3 గంటలు వచ్చి పొద్దుకు 3 గంటలు అయితే తేదా పోయేది పట్టేది, మళ్ళీ కరెంట్ వచ్చేది లేదు, పోయేది లేదు, ఆ మోటార్ తిరిగేది తిరిగింది. ఎక్కువ మోటార్ అప్పుడు కాలిపోయేది. ఇప్పుడు 24 కరెంట్ వచ్చినా కానీ మోటార్లు కాలిపోతలేవు, ఆటోమేటిక్ వేసుకుంటాం. అత్తనే ఉంటాం, 10 కాలువలు అయితే అవే పడతాంటే మళ్ళీ తర్వాత 10 కాలువలు వేసుకుంటాం. అదే సార్, మాకేమీ లేదు. మరి ఎన్ని కుంటలు చెరువులు ఉన్నాయి ఇక్కడ? అవునే సార్, 4-5 చెరువులు ఉన్నాయి. అవి ఓన్లీ వరికి సాగు కోసం, వరి కోసమే. వరికి ఇస్తారు. వరికి వస్తే ఆనకాలం పడితే ఆశయం పడుతూ ఉంటాయి. అలాగే మిగిలిన నీళ్ళని పోయి చిల్లర పడేది, చిల్లర నీళ్ళే ఉన్నాయి. సరే, ఇప్పుడు మొత్తానికైతే ఈ ప్రస్తుతం మొలక దశలో ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వైరస్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదా పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈ మొలక దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. ఈ మొలక బీరంగానే మేము గుండు కొడుతూ ఉంటాం. గుండు కొట్టిన తర్వాత కొంచెం 4-5 కాగానే మోను ఆడించుకుంటాం. ఆడించుకున్న తర్వాత మళ్ళీ తర్వాత 2-3 సార్లు కలుపులు తీసుకుంటా అంటే అది మొక్కలు కత్తాలి. ముగ్గు దశలో 4-5 సార్లు మందులు కొట్టుకోవాలి. పురుగు మందులు అవి కొట్టుకుంటే ఆడిస్తుంటే మంచిగా ఉంటుంది సార్. ఏం లేదు సార్, మాకు వాళ్ళు గుడికే కొట్టుకుంటారు. అంపులు దింపులు కొన్ని పోతే మళ్ళీ కొట్టుకొని మళ్ళీ ముందుకు మళ్ళీ ఇది పీరియడ్ లాస్ట్ అవుతుంది సార్. లాస్ట్ అవుతుంది కాబట్టి ముందు అక్కడ 4-5-10 కాయలు ఉండగానే కొట్టించుకుంటారు. కొట్టించుకొని మళ్ళీ పీరియడ్ వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ పీరియడ్ లేట్ అవుతుంది కదా. ఎండలకు దిగుబడి మంచిగా రాదు, కంకి మంచిగా ఉంటుంది. రబీ సీజన్లో మళ్ళీ కంకి ఎండల కొద్దీ పీసు తక్కువ ఉంటుంది. పీసు తక్కువ ఉంటుంది కాబట్టి నెల ముందే కొట్టుకుంటారు. చెట్టుకు 10-20 కాయలు ఉండగానే ట్రాక్టర్ వేసుకుంటా ఉంటారు, పల్టర్ కొట్టుకుంటా ఉంటారు. పల్టర్ కొట్టుకొని మళ్ళీ మొక్కజొన్న తట్టుకొని వేసుకుంటారు సార్. అంతే సార్. అంటే ఇంకా ఈ మొలక దశలో మొత్తానికైతే ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటే వేసే ఎరువు కూడా చాలా కొంచెం పీటి దూరంలో వేయాలి, అంతేకాని దగ్గర వేయకూడదు. పీడి దూరం వేయాలి, మళ్ళీ అందులో కొంచెమే పోతుంది. ఎంత పడితే అంత ఎత్తే కూడా కుదరదు. అది ఎంత ఇట్లా చేయబట్టి ఒక పీరియడ్ బట్టి 2-3 వేసుకుంటూ పోతాం అన్నట్టు. ఒకసారి వేసేపోతే 4 సార్లు వేసుకుంటాం సార్. ఒకసారి ఇంత పోతే చచ్చిపోతాయి కదా. కొంతమంది చాలా వరకు ఎంత పడితే అంతే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా వేసుకుంటూ పోతే చెట్టు దగ్గర పడి చనిపోతుంది, ఎక్కువ పడ్డ చనిపోతుంది. ఎక్కువ పడ్డ కష్టమే, దగ్గర పడ్డ కష్టమే. ఎక్కువ పడ్డ చనిపోతుంది, ఏరు దగ్గర పడ్డ చనిపోతుంది. అందుకని క్రమశిక్షణ వేసుకుంటూ మేము అందా బట్టి వేసుకుంటూ పోతాం. అంటే ఈ మొలక దశలో ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం, చాలా ఇంపార్టెంట్ అవి. మళ్ళీ అందులో పడ్డాక మనం వేసిపోయి ఇంటికి అందాక పడ్డాక కూడా ఓ వారం రోజులు వర్షం పడదు అనుకో, చెట్లు కూలిపోతా ఉంటాయి. దానికి ఎప్పుడైతే సూర్యుడు తగినప్పుడే దానికి బలం వస్తుంది. 10 రోజులకు గుంటకలు కడుతూ ఉంటాయి. మళ్ళీ 10 రోజులకు పిండి ఎత్తుంటే మళ్ళీ 10 రోజులు గుంట కొడుతారు. 10 రోజులు 10 డిఫరెన్స్ వల్లనే పెరుగుతుంటాయి మార్పులు. ఎందుకంటే 10 రోజులు పిండి ఎత్తారు, 10 రోజులు గుంట కొడతారు, 10 రోజులు మందు కొడతారు, మళ్ళీ 10 రోజులు మళ్ళీ పిండి ఎత్తారు. మళ్ళీ ఇవాళ కంటిన్యూ నడుతుంది. మా వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెనక పోతా ఉంటాం. ఒకవేళ అదృష్టానికి 2-3 రోజులు పెడితే మాత్రం మా మొలకలు వెళ్తాయి, మళ్ళీ మేము కూడా వాళ్ళని అందుకోగలుగుతాం. ఎందుకంటే కొంతమంది ఒక్కసారి మేము పిండి ఎక్కువైతే వాళ్ళని కలుగుతాం, వాళ్ళంతా వస్తుంది మా మొలక. ఇప్పుడు వాళ్ళు ముందు పోతాను కొంచెం ముందు పోతుంది, వాళ్ళంతా కొంచెం ఒక్కసారి మన పిండి ఎక్కువైతే ఈ చెట్టు మళ్ళీ వాళ్ళు అందుకుంటారు సార్. చాలా సంతోషం. మరి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల గురించి, ఆరేపల్లి గ్రామంలో వ్యవసాయ పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాపయ్య గారు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు వివిధ పంటల సాగులో అనుభవాలు, షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.